ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. ఇవన్నీ సూచనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇంకా ఇల్లు కట్టుకోవాలి, ఇంకా బంగారం సంపాదించాలి, ఇంకా జాబ్ కొట్టాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఎక్కడెక్కడో స్థలాలు కొనాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా ఏదో చేయాలి అనుకుంటానే ఉన్నారు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతాం ఎవరికి కూడా తెలీదు. నిజమే, మనం ఈ లోకంలో ఉన్నంతసేపు మనకు ఒక గృహం ఉండాలి, అందులో ఉండాలి, అందులో నివసించాలి. కానీ మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ చూపు అంతా కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని వైపు మాత్రమే ఉండాలి. అంటే ఒక హాస్పిటల్కి వెళ్తామండి. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ సెలైన్ పెట్టినా, అక్కడ ఇంజక్షన్ చేసినా, లేకపోతే ఒక ట్రీట్మెంట్ చేసినా డాక్టర్ గారు ఎప్పుడు పంపిస్తారండి ఇంటికి, ఎప్పుడు పంపిస్తారండి ఇంటికి, ఎప్పుడు పంపిస్తారండి ఇంటికి అని చెప్పేసి భార్య వెళ్తుంది, పిల్లలు వెళ్తారు, అడుగుతారు డాక్టర్ని. డాక్టర్ ఏమంటాడంటే, అండి అబ్జర్వేషన్లో పెట్టాం, ఆగండి, ఒక 2 days ఆగండి, ఒక 3 days ఆగండి, అది అయిన తర్వాత, అది క్యూర్ అయిన తర్వాత ఇంటికి పంపిస్తామంట. మన ఆలోచన విధానాలు ఎలా ఉండాలంటే హాస్పిటల్లో ఉన్నా, జైల్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఇంకా ఇంటికి రాకపోయినా ఇప్పుడు రాకడం వస్తే, ఇప్పుడు నేను చనిపోతే, ఇప్పుడు గుండెపోటు వస్తే, ఇప్పుడు లేకపోతే చనిపోతే నేను మా ఇంటికి కాదు వెళ్ళవలసింది, ఆ ఇంటికి వెళ్ళాలి. ఆమె హల్లెలూయా. ఆ ఇంటికి వెళ్ళాలని మన మైండ్ మారిపోవును దాకా. మన మైండ్ అలాగ మారిపోవాలి, అలాగా కమిట్మెంట్ తీసేసుకోవాలన్నమాట. మన మైండ్ అంతా సియోన్లో ఉండాలి. అతి నిత్యమైనది, పరిపూర్ణమైన మారు మనసు రాకుండా ఇక్కడ వాక్యం వినేసి రొట్టె ద్రాక్ష రసం తీసేసుకుని మళ్ళీ యథావిధిగా సినిమా చూడటం, మళ్ళీ యథావిధిగా సీరియల్ చూడటం, మళ్ళీ యథావిధిగా బూతులు మాట్లాడటం, మళ్ళీ యథావిధిగా రకరకాలమైన కంపరమైన పనులు చేయటం, మళ్ళీ